హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, 9 మంది కన్నుమూత, ప్రజలకు భారీ హెచ్చరిక. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రం అగ్నిగుండమైంది. ఎండ తీవ్రతకు జిల్లాలన్నీ కూడా అల్లాడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బతో 9 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 6 ప్రాణాలు కోల్పోయారు. ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందిన మహిళా రైతు నెర్రంగడ్డం లచ్చవ్వ, వేములవాడ మండలం ఆరపల్లికి చెందిన ఇంగి రాజిరెడ్డి, అలాగనే భీమన్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరుకు చెందిన కందుకూరి రాజమ్మ, అలాగనే ధర్మారం మండలం నర్సింగాపూర్కు చెందిన రైతు సామా లచ్చిరెడ్డి, పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య, అలాగనే హుజూరాబాదులోనే 21వ వార్డుకు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్ వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఇక మహబూబాబాదు జిల్లా కేశముద్రం మండలం అరపన్నపల్లికి చెందిన వృద్ధుడు నేరుల్లో సోమయ్య, అలాగనే ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ఫ్రేమ్ నగర్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బోండా సాంబయ్య, అలాగే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మధ్యేలివీడు గ్రామానికి చెందిన దాసరి హనుమంతు వడదెబ్బతో మృతి చెందారు. ఇక తెలంగాణ అంతటా హీట్ వేవ్ విస్తరించింది. ఉదయం నుంచే వడగాల్పుల తీవ్రతతో బుధవారం ఉత్తర సెంట్రల్ తెలంగాణ జిల్లాలు హడలిపోయాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాష్ట్రమంతటా కూడా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.